ఓ చిన్న పాప పక్కింటి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే వెళ్ళి వాళ్ళతో పాటు ఏకీభవిస్తూ ఉండేదట. ఆ కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు పక్కింటి పాప వచ్చి వీళ్ళతో పాటు చక్కగా పాటలు పాడేది, వీళ్ళతో పాటు చక్కగా బైబిల్ చదువుతూ ఉంటే వినేది, వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే తాను మోకరించేది. ఒకరోజు ఉండబట్టలేక అడిగేశారు, నువ్వు మేము ప్రార్థన చేస్తూ ఉంటే మా ఇంటికి వచ్చి ప్రార్థనలో ఏకీభవిస్తావేమిటి? మీరు కూడా క్రైస్తవులే కదా, మీ ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు కదా అని అంటే ఆ పాప ఏముందో తెలుసా? అంటే మా ఇంట్లో ప్రార్థన ఉండదంటే ఎందుకని? మా ఇంట్లో యేసయ్య లేడుగా. ఎందుకని? ఎప్పుడు మా అమ్మ నాన్న కొట్టుకు చేస్తూ ఉంటారుగా, ఎప్పుడు మా ఇంట్లో గొడవలేగా, ఎప్పుడు మా ఇంట్లో అరుపులేగా, మా ఇంట్లో ఆత్మీయత కానీ ఆనందం కానీ ఆప్యాయత కానీ ఉండవుగా. ఎందుకని? యేసయ్య మా ఇంట్లో లేడుగా. ప్రియ సహోదరి సహోదరులు, యేసయ్య నీ ఇంట్లో లేకపోతే నీ ఇంట్లో ప్రార్థన ఉండదు, నీ ఇంట్లో సంతోషం ఉండదు, నీ ఇంట్లో సమాధానం ఉండదు, నీ ఇంట్లో సఖ్యత ఉండదు, నీ ఇంట్లో సమృద్ధి ఉండదు, నీ ఇంట్లో సంతృప్తి ఉండదు. ఒకవేళ నీ ఇంట్లో యేసయ్య ఉండొచ్చు, నీ భార్య ఆత్మీయత వల్ల, నీ భర్త ఆత్మీయత వల్ల, నీ బిడ్డల ఆత్మీయత వల్ల, కానీ నీలో యేసు లేకపోతే నువ్వు అనాథగా మిగిలిపోతావు. అర్థమవుతుందా? నీ భార్య ఆత్మీయురాలు, నీ బిడ్డల ఆత్మీయులు, భర్తగా నువ్వు తాగుబోతూ తిరిగిపోతున్నట్లయితే వాళ్ళ ఆత్మీయతను బట్టి, వాళ్ళకున్నటువంటి భక్తిని బట్టి దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. కానీ ఆ ఇంట్లోనే తాగుబోతూ అయినా తిరుగుబోతూ నువ్వు మాత్రం ఒక అనాథగా జీవిస్తావు. ఆనందం లేకుండా, ఆత్మీయత లేకుండా, వాళ్ళతో కలిసి ప్రార్థించకుండా. నీ భర్త మంచివాడు కావచ్చు, నీ బిడ్డలు మంచివాడు కావచ్చు, నీ భర్త నీ బిడ్డలు కలిసి ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. నువ్వు గయాలి భార్య అయినట్లయితే నువ్వు అనాథగా మిగిలిపోతావు. వారితో కలిసి ప్రార్థన చేయలేవు, వాళ్ళతో కలిసి ఆనందించలేవు, వాళ్ళతో పాటు కలిసి సంతోషించలేవు. కారణం తెలుసా? నీలో ఉన్నటువంటి సైతాను నేను ప్రార్థనలో మోకరింపకుండా చేస్తాడు. అడుగుతున్నాను, నీ ఇంటి పరిస్థితి ఎలా ఉంది?